స్థానాలు పార్లమెంటు స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా పేదలు బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఏది కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, డబ్బుతో ప్రేమ అనేటటువంటిది కొనలేం. డబ్బుతో మనుషుల్ని కొనొచ్చే కానీ కొంతమందిని మనుషుల్లో ఉన్నటువంటి హృదయాన్ని వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి అభిమానాన్ని కొనలేం. కాబట్టి రాజకీయం ఎప్పుడు చేసినా కూడా డబ్బుతోనే మేము గెలిచేస్తాము అన్నటువంటి ఒక భావన ఏదైనా కానీ ఉంటే అది తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఈరోజు చిరస్థాయిగా ఉన్నాయి. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇంకా మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి పథకాలు ఇస్తారన్నటువంటి భావన ప్రజలందరిలో నెలకొని ఉంది. అందువల్లనే నెల్లూరు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇంకొకసారి అధికారంలోకి వస్తుంది. మైనార్టీలు సీఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి మైనార్టీలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? మీరు ఒక్కటి ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఏఏని పార్లమెంటులో, లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని అంశాలు ఏదైతే పర్సిక్యూషన్ అని చెప్పారో ఆ పర్సిక్యూషన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఇతరత్ర కంట్రీల్లో ఎవరైతే ముస్లిమేతరులు, ముస్లిమ్స్ కాకుండా మిగతా వాళ్ళు పర్సిక్యూషన్కి కానీ గురైతే, అంటే హరాస్మెంట్కి కానీ గురైతే వాళ్ళకి ఇండియాలో అసైలం ఇస్తాము అన్నటువంటిది దానిలో ఉన్న సారాంశం. మా పార్టీ స్టాండ్ని చాలా క్లియర్గా చెప్పాం. మీరు మతంతో ముడిపెట్టొద్దు. ఎవరు ఏ వ్యక్తి పర్సిక్యూషన్కి గురైనా కూడా ఇదంతా కూడా మీరే చెప్తా ఉన్నారు. బీజేపీనే చెప్తుంది అఖండ భారత్ అని. అఖండ భారత్లో ఎవరు పర్సిక్యూషన్కి గురైనా కూడా కులాలకి మతాలకి అతీతంగా మీరు ఈ చట్టాన్ని రూపొందించండి. ఒక వర్గాన్ని మీరు దీనిలో నుంచి ఎక్స్క్లూడ్ చేయడం మంచిది కాదు అన్నటువంటిది చాలా స్పష్టంగా మా యొక్క స్టాండ్ని పార్లమెంటులో ఉభయ సభల్లో చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్కి దానికి సంబంధించినటువంటి చట్టంలో దాన్ని అమెండ్మెంట్ తీసుకురావమని కూడా మేము గౌరవ మా హోంమంత్రి గారిని, గృహమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇంకోటి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక మైనార్టీకి నెల్లూరు టికెట్ ఇచ్చారు. అయితే నిరుపేద, రాజకీయ పరంగా అతను అంత ఇది లేదు, అదేవిధంగా ఆర్థిక పరంగా లేదు. అటు చూస్తే ధనవంతులతో ఈరోజు జరుగుతుంది. అంటే మీరు ఆ అభ్యర్థి గెలుపు కోసం ఎలాంటి సందేశం ఇస్తారు నెల్లూరు ప్రజలకు? ఇప్పుడే చెప్పాను, ప్రతిపక్ష అభ్యర్థికి ఎంత డబ్బులున్నా, ఎంత ధనవంతుడైనా పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు, వైపే ఉన్నారు. డబ్బులతో కొనలేము, హృదయాన్ని కొనలేము, ప్రేమను కొనలేము, అభిమానాన్ని చూరగొనలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని మైనారిటీస్ నుంచి పికప్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారు, దాంట్లో సందేహమే లేదు. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్కి 1500 మెజారిటీ వస్తే ఈసారి తప్పకుండా 15, అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్కి 15,000 మెజారిటీ వచ్చిందో ఆ 15,000 మెజారిటీతోనే గెలుస్తారు. తప్పకుండా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చివరిగా సార్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. మీ ధైర్యం ఏంటి? ప్రతి ఒక్కరూ మీరు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి. ముఖ్యంగా ధనిక వర్గాలు కాకుండా పేద వర్గాల్లోకి వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి స్పందన చూడండి. ఆ స్పందన చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళల్లో
వాళ్ళు పడుతున్నటువంటి తపన, వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిమానం, ప్రేమ, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మనం తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా ఉండేదానికి ఇల్లు